ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. యాంటీ నక్సల్ ఆపరేషన్ సిబ్బంది అలవెన్స్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. అందులో పనిచేసే వారికి 15% అలవెన్స్ పెంచుతూ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాంటీ నక్సల్ ఆపరేషన్ సిబ్బంది సమస్యలపై సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో చర్చించారు. అనంతరం వారి అలవెన్స్ పెంపునకు ఆమోదం తెలిపారు. ఇక సిఐడి ప్రాంతీయ కార్యాలయం నిర్మాణంపైన ఈ భేటీలో చర్చించారు. విజయవాడ రాయనపాడులో సిఐడి కార్యాలయానికి 20 సెంట్ల భూ కేటాయింపున కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కోసం కేబినెట్ సబ్ కమిటీ స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి మంత్రులు ఆమోదం తెలిపారు. ఈ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. యాంటీ నక్సల్ ఆపరేషన్ సిబ్బంది అలవెన్స్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. అందులో పనిచేసే వారికి 15% అలవెన్స్ పెంచుతూ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాంటీ నక్సల్ ఆపరేషన్ సిబ్బంది సమస్యలపై సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న భేటీలో ఈ అంశం గురించి చర్చించారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ అందుబాటులో ఉన్నారు. గాలిబ్, ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లోని ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్సకు 25 లక్షల రూపాయలు పెంచడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలోని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలోని ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాలు కూడా అమలు చేసేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్ కు సంబంధించి ప్రస్తుతం 2,750 రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. అయితే జనవరి నుంచి ఈ మొత్తం ప్రతి ఏడాది 250 రూపాయల కింద పెంచుతామంటూ కూడా 2019 మేలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వచ్చే జనవరి 2024 నుంచి జనవరి 1వ తారీఖు నుంచి 3,000 రూపాయల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. విశాఖలోని లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు డిపిఆర్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులోని సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా విశాఖలోని 4 కారిడార్లోని మెట్రో నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు సిఐడి ప్రాంతీయ కార్యాలయ నిర్మాణంపై కూడా కేబినెట్ లోని చర్చకు వచ్చింది. ఇంకా ఏదైతే ఉందో ఈ యాంటీ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో నక్సల్స్ కు సంబంధించి ఏరివేతలోని పనిచేస్తున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్ సిబ్బందికి అలవెన్స్ కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారికి 15% అలవెన్స్ పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి ప్రస్తుతం అంటే కేబినెట్ ఎజెండాలో ఉన్న ఇతర అంశాలపై ప్రస్తుతం కేబినెట్ లోని చర్చిస్తున్నారు. ఇంకా దాంతో పాటు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఆయన మృతిని తెలుసుకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలోని కేబినెట్ సభ్యులందరూ సాబ్జీ మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఎజెండాకు సంబంధించిన అంశాలతో కేబినెట్ జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి విడిగా మంత్రులతో సమావేశం నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే తాజా రాజకీయ పరిణామాలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ మారుతున్న నేపథ్యంలో అందులో కూడా మంత్రులు ఉండే అవకాశాలు ఉన్నాయి. గెలుపు దాంతో పాటు సర్వేల ఆధారంగానే వాళ్ళందరికీ సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల మార్పులు చేపడుతున్న నేపథ్యంలో దానికి ఎందుకోసం మార్చామో అయితే పక్కన పెడితే పూర్తి స్థాయిలో పెట్టినట్టు కాదు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని అవకాశాలు కల్పిస్తామనేది మాత్రం ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. ఇంకా దాంతో పాటు ఎన్నికలకు జిల్లాల వారీగా ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, మంత్రులు ఇటు ప్రభుత్వము అట్లాగే పార్టీ పరంగా 2 కలిసి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి దానిపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఇక్కడ ప్రస్తుతం కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లోని ముగిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.